కోపం వస్తుంది నాన్న. నేను ముసల్దాన్ని అయిపోతాను, కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆస్తిగా మీద కోపం వస్తుంది నాన్న. నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయిన కూతురు కేవలం పడుకోవడానికి ఆశకాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. ఏమైంది? నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈ రోజు నన్ను తెలిసాడు. ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒకడు మగాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆశకాడెవడు నాన్న? ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి. 6 నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వు అన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు 2 కాళ్ళ మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనే ఉంటుందని. అందుకే నేను ఆశగా నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాను. పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. అయినా ప్రేమ గురించి నీకేం తెలుసు? నిన్ను మంచం పట్టిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా పట్టుకుని ఉంటే నీకే తెలుసు వదిలేయడం ఎంత కష్టం.